హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే రెండుగా చీలిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కమ్మ వర్సెస్ రెడ్డి. ఎందుకు ఇప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డిగా తెలుగు ఇండస్ట్రీ చీలిపోయింది? ఈ చీలికలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? రీసెంట్గా రిలీజ్ అయినటువంటి యాత్ర 2 మూవీ తర్వాత మహీవి రాఘవ రాయలసీమలో హార్స్లీల్స్కి సంబంధించి అనేక మూవీస్ అక్కడ షూటింగ్స్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ అప్లికేషన్ పరిశీలించి దానికి అక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కావచ్చు, అక్కడ ఒక స్టూడియో కట్టుకుంటానటువంటి ఆయన పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్తో 2 ఎకరాల స్థలం అక్కడ కేటాయించడానికి ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంది. అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పింది, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఈ తతంగం అంతా దారిలో ఉంది. అయితే ఈ దారిలో ఉన్నటువంటి పొజిషన్ ఇంకా 2 ఎకరాలు కేటాయించలేదు, దానికి ఇంకా ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. అక్కడ ఉన్నదంతా గవర్నమెంట్ ల్యాండే కాబట్టి అక్కడ కొనుక్కొని పెట్టుకోవడానికి ప్రైవేట్ ల్యాండ్స్ అక్కడ ఎక్కువ లేవు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తరఫున ఒక 2 ఎకరాల స్థలం కేటాయిస్తే అక్కడెక్కడో షూట్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత రికార్డింగ్ కావచ్చు, లేదంటే డబ్బింగ్ కోసం కావచ్చు, మళ్ళీ హైదరాబాద్ వరకు రావాల్సి వస్తుంది. నా సినిమానే కాదు, ఇక్కడ చాలామంది సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు సినిమా చేసినా సరే అందరికీ ఇదే పరిస్థితి. ప్రభుత్వం పెద్ద మనసుతో 2 ఎకరాల స్థలం కేటాయించినట్లయితే ఇక్కడే ఒక స్టూడియో నా డబ్బులతో నేను నిర్మించుకుంటాను అనేటువంటిది ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టడం కూడా ప్రభుత్వానికి జరిగింది. అయితే ఈ తతంగం అంతా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బయోపిక్కి సంబంధించి యాత్ర 2 మూవీ డైరెక్ట్ చేశారు కాబట్టి ఆ మూవీ డైరెక్ట్ చేసినందుకు గాను ఫలితంగా ఇక్కడ 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లుగా పచ్చ పేపర్లోను, పచ్చ మీడియాలోను, లేదంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలివేట్ చేస్తున్నటువంటి అంశాలు. అసలు ఏమీ లేని దానికి ఇంత తతంగం చేస్తుంటే, గతంలో ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ కోసం అసలు ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రావడానికే చాలా కాలం పట్టింది ఇండస్ట్రీ హైదరాబాద్కి తలరావడానికి. అప్పట్లో దాసరి నారాయణరావు గారు కావచ్చు, పెద్దలు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వాళ్ళ యొక్క చనువుతో సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, అందరూ కలిసి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అనుకరించి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఎంతోమంది సినీ పెద్దలు పెద్ద పెద్ద హీరోలు అలా హైదరాబాద్కి తరలిరావడం వల్ల ఈరోజు హైదరాబాదు సినిమాకి నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలకే కాదు, ఏ రాష్ట్రం నుంచి అయినా సరే ఇండియాలో ఎవరైనా సరే హైదరాబాద్ వచ్చి ఒక స్క్రిప్ట్ తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళిపోతే అవుట్పుట్తో బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా డెవలప్ అయినటువంటి హైదరాబాద్లో తెలంగాణ వేరైపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది. సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అక్కడ పర్యాటక ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి, షూటింగ్ స్పాట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వైజాగ్ చూసుకున్నా, అరకు చూసుకున్నా, అలాగే రాజమండ్రి చూసుకున్నా, ఇటు రాయలసీమ చూసుకున్నా, హార్స్లీల్స్లో కావచ్చు, అనేక సినిమాలు అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. మెజారిటీ మూవీస్ అన్నీ కూడా ఏదో ఒక సీన్ కోసమో, లేదంటే 1 or 1 వీక్ షెడ్యూల్ కోసమో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకి ఏదో ఒక రకంగా అక్కడ షెడ్యూల్స్కి వెళ్తూనే ఉంటారు. అయితే ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు అక్కడే తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది, మాకు కూడా ఒక స్టూడియో ఉంటే అనేటువంటి ఆ విధానంతో కావచ్చు, నినాదంతో కావచ్చు, ఒక 2 ఎకరాలకి స్థలం కేటాయిస్తే ఇక్కడ మేము ఒక స్టూడియో కట్టుకుంటామని చెప్పి మహీవి రాఘవ గారు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం కావచ్చు, ఆ అప్లికేషన్కి సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మహీవి రాఘవ గారు అప్లికేషన్ పెట్టుకున్నందుకే సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట్లో వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంటు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందిని ఎన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీని అక్కడికి తీసుకెళ్ళాలి, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చూసుకుంటుంది, మీకు ఎక్కడ పర్మిషన్ కావాలంటే అక్కడ పర్మిషన్ ఇచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి దానికి సపరేట్గా ఒక కార్పొరేషన్ లాంటిది కూడా పెట్టుకోవడం కావచ్చు, వస్తాన్న వాళ్ళందరికీ కూడా సింగిల్ పేపర్ టిక్తో, సింగిల్ సైన్స్తో వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ చేసేలాగానే అనేటువంటి నినాదంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మహీవి రాఘవ గారు పెట్టుకున్నటువంటి అప్లికేషన్కి సానుకూలంగా స్పందించినటువంటి గవర్నమెంట్ 2 ఎకరాల స్థలం కేటాయించేందుకు అక్కడ ల్యాండ్ చూడటం కావచ్చు, అక్కడ లోకల్ ఎంఆర్ఓ కావచ్చు, లేదంటే ఆ జిల్లా కలెక్టర్ కావచ్చు ఆదేశాలు ఇచ్చారు చెక్ చేయమని చెప్పి. ఇప్పటికీ ఇంకా ల్యాండ్ కూడా కేటాయించింది లేదు, ల్యాండ్ ఇస్తున్నట్టు కూడా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా రకరకాల కామెంట్లు, ఇష్టానుసారమైనటువంటి రాతలు పచ్చ మీడియాలో, ప్రింట్ మీడియాలో రకరకాలుగా వార్తలు వార్తిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మహీవి రాఘవ గారికి అండగా నిలవటం కావచ్చు, వారి యొక్క మాటలు కూడా కావచ్చు, అవి కూడా చూస్తూనే ఉన్నాము. వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కూడా కళ్యాణ్ అనేటువంటి నటులు మహీవి రాఘవ గారికి వారు అండగా మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తూ ఉన్నాము. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి వినిపిస్తా. ఆంధ్రజ్యోతి ఎండి శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కారం. నేను ఓ కళ్యాణ్ అండి, నటుడిని మరియు ఫార్మర్ ప్రెసిడెంట్ అన్డివైడెడ్ ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్.
నేను మార్నింగ్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం చూశాను. మహి వి రాఘవ అనే డైరెక్టర్ హాస్టల్ హిల్స్ మదనపల్లి రాయలసీమలో 2 ఎకరాలు ల్యాండ్ గవర్నమెంట్ కోరినట్టు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది, అది తప్పుగా అని మీరు విపక్షాలు అది తప్పు జరిగింది, వాళ్ళు ఇవ్వకపోవటం తప్పు, ఇంకా జీవో కూడా రాలేదని చెప్పారు. అలాగే మనం క్వశ్చన్ అడుగుతున్నాను రాధాకృష్ణ గారు, ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేయడం కోసం అక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి అక్కినేని నాగేశ్వరరావు గారు రామారావు గారు వచ్చి ఇక్కడ నాగేశ్వరరావు గారికి 14 acres స్టూడియో గవర్నమెంట్ ఒక రీజనబుల్ రేట్కి ఒక సబ్సిడీ రేట్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు స్టూడియోస్ కట్టారు కదా. అట్లాగే ఫిలిం నగర్లో జూబ్లీకి సంబంధించిన ల్యాండ్ ఫిలిం నగర్లో మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ల్యాండ్స్ ఎకరాల రూపాయల ల్యాండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ కోసం అప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు. అలాగే పద్మాలయ స్టూడియో, రామారాయణ గారి స్టూడియో, ఆ పక్కనే జూబ్లీస్లో 5 acres ఏసీఎస్కి ఆనంద్ సినీ సర్వీస్కి 5 acres ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి హైదరాబాద్లో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎటువంటి వ్యక్తులందరికీ ఏ విధంగా కేటాయించారు అనేటువంటిది ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఆయన మార్నింగ్ పేపర్లో న్యూస్ చూశారంట. పేపర్లో న్యూస్ చూసి డైరెక్ట్గా రాధాకృష్ణ గారికే ఆయన యొక్క క్వశ్చన్లు సంధిస్తూ ఉన్నారు. ఈ క్వశ్చన్లకి కళ్యాణ్ గారు అడిగినటువంటి క్వశ్చన్లకి సమాధానం ఇచ్చే ఆ దమ్ము, ఆ పేపర్లో ఆర్టికల్ రాసినంత ఈజీగా ఆ సమాధానం ఇచ్చే దమ్ము కూడా ఉందా మరి వాళ్ళకి? అది వాళ్ళే నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం చూసుకుంటే కూడా పద్మాలయ స్టూడియోకి ఎన్ని ఎకరాలు ఇచ్చింది? 9.5 ఎకరాలు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అని రాశారు. సరే, అన్నపూర్ణ స్టూడియోకి 22 ఎకరాలు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం. రామానాయుడు స్టూడియోలు 17.5 ఎకరాలు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం. రామోజీ ఫిల్మ్ సిటీ 1666 ఎకరాలు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం. హార్స్లీ హిల్స్లో 2 ఎకరాలు కేటాయిస్తే క్విడ్ ప్రోకో అవినీతి కులపిచ్చి కోసం. ఇక్కడ 2 ఎకరాలు కేటాయిస్తే మాత్రం కులపిచ్చా, ఇది క్విడ్ ప్రోకోనా, ఇది అవినీత. కానీ ఇక్కడ 100 ఎకరాలు 1000 ఎకరాలు 1666 ఎకరాలు అంటే 1666 ఎకరాలు, దాని ఇంకా చుట్టుపక్కల ఆక్రమించుకున్నటువంటి స్థలాలు దాదాపుగా 2200 ఎకరాల విస్తీర్ణంలో రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరించిందే. దానికోసం చుట్టుపక్కల ఆ ప్రాంత రైతులందరూ కూడా మా భూములు ఆక్రమించుకున్నారనేటువంటి గత కొంతకాలంగా కొన్నేళ్లుగా అక్కడ ధర్నాలు, దీక్షలు, లేదంటే వాళ్ళ యొక్క ఎవరో వాళ్ళని పట్టించుకుంటారు, మాకు న్యాయం చేయండి అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నష్టపోయినటువంటి భూములు, లాక్కున్నటువంటి భూములకు సంబంధించినటువంటి యజమానులు, వాళ్ళ బాధలు కనిపించవా? వాళ్ళని ఎవరో పట్టించుకోరా? కానీ ఇక్కడ 2 ఎకరాలు ఇంకా ఇవ్వనే లేదు. జస్ట్ ఆయన అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎన్ని షూటింగ్లు అవుతున్నాయి హార్స్లీ హిల్స్లో? కొన్ని వందల సినిమాలు షూటింగ్లు అవుతూ ఉన్నాయి. ఆ షూటింగ్లు అన్నీ కూడా అక్కడే చేసుకుంటే ఒక చిన్న సినిమా లాంటి వాళ్ళు చిన్న బడ్జెట్లో చేసుకునేటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ రికార్డింగ్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ డబ్బింగ్ థియేటర్లు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ అక్కడే నేనే నిర్మించుకుంటాను నా సొంత డబ్బులతో, కేవలం ఒక 2 ఎకరాలు నాకు స్థలం కేటాయించండి అని అడిగినటువంటి మహి వి రాఘవ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పిక్చర్కి డైరెక్షన్ చేశారు కాబట్టి, దానికి యాత్ర 2 అని పేరు పెట్టారు కాబట్టి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని హీరోని చేస్తూ హైలైట్ చేశారు కాబట్టి ఈ సినిమా తీసినందుకు గాను ఆయనకు 2 ఎకరాలు కేటాయించారంట. ఒకవేళ అలాగే కేటాయించారనుకోండి, 2000 ఎకరాలు ఇచ్చారా? 200 ఎకరాలు ఇచ్చారా? కేవలం 2 ఎకరాలే కదా. అది కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసమే కదా. ఎంతమంది కోసం మేము స్థలాలు ఇస్తాము, మేము పర్మిషన్లు ఇస్తాము, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లోనే ఉండిపోవద్దు, ఆంధ్రప్రదేశ్ కూడా రండి అని చెప్పి గవర్నమెంట్ ఎంతకాలంగా బతిలాడుతుందండి ఈ సినిమా ఇండస్ట్రీని? ఒక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పట్టించుకున్నారా? మేము వస్తాం, మేము ముందుకు వస్తాం, మా స్థలం కేటాయించండి, మేము స్టూడియోలు నిర్మిస్తాం అని చెప్పి వచ్చారా? కానీ కేటాయించినటువంటి పద్మాల స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోలకి, రామానాయుడు స్టూడియోకి మాత్రం కేటాయించారు కదా. వాళ్ళు అక్కడ స్టూడియోలు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇస్తే మాత్రమే అది అభివృద్ధా? అది సినిమా ఇండస్ట్రీ అభివృద్ధా? వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం అది కులపిచ్చా? అది క్విడ్ ప్రోకోనా? ఇలాగే రాస్తారా? ఇలాగే చేస్తారా పనులు? మీకు లేవా అక్కడ స్థలాలు? మీకు లేవా అక్కడ ల్యాండ్లు? మీరు వేసుకున్నవన్నీ మీ పేపర్లో నడవట్లేదా? మీ ఛానల్స్ నడవట్లేదా? వాటికి కూడా ఉన్నాయి కదా స్థలాలు. కానీ ఇవి వేసుకుంటే మాత్రం 2 ఎకరాలకు మాత్రం క్విడ్ ప్రోకో అయిపోయింది, కులపిచ్చి అయిపోయింది, అవినీతి అయిపోయింది. దీని కారణంగానే సినిమా ఇండస్ట్రీ కూడా 2గా
రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కళ్యాణ్ లాంటి వారి పెద్దలు, లేదంటే ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం పాటుపడేటువంటి వాళ్ళు కూడా మహీవి రాఘవ పక్కన నిలబడుతూ ఉన్నారు, ఆయనకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తున్నటువంటి కథనాలు చూసుకోవచ్చు, ఈనాడులో వస్తున్నటువంటి కథనాలు చూసుకోవచ్చు, ఆ కథనాల మీద స్పందిస్తూ ఉన్నారు. ఎలా అవుతుంది ఇప్పుడు విన్నారు కదా కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆయన డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి పేపర్లో నేను ఈ వార్త చూశాను, అయ్యా రాధాకృష్ణ గారు అని మాట్లాడుతూనే ఆయన కేటాయించినటువంటి స్థలాలు ఎన్ని, ఎవరెవరికి ఎన్ని స్థలాలు కేటాయించారు. ఆనంద్ సినీ సర్వీసెస్ అండి, వాళ్ళ ప్రొడక్షన్ మాత్రమే, దానికి 5 ఎకరాలు కేటాయించారే. అది కూడా ఎక్కడ సిటీ నడిబొడ్లో ఫిలిం నగర్లో 5 ఎకరాలకి స్థలం అంటే మాటల. అలాంటిది ఎక్కడో రాయలసీమలో హార్స్లీ హిల్స్లో 2 ఎకరాలు, మదనపల్లిలో 2 ఎకరాలు కేటాయిస్తే ఇది మాత్రం అవినీతి అయిపోయిందా, ఇది మాత్రం కొలిపిచ్చి అయిపోయిందా? సో ఇది ఇంతవరకు కేటాయించినటువంటి దానికే ఈ రకంగా ఎగిసెగిసిపడుతున్నటువంటి ఈ పచ్చ మీడియా ఇంకా నిజంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కావచ్చు. అంటే ఒక పక్క ఇంకో అంశం కూడా చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా కూడా పద్మాలయ స్టూడియో ఎవరిదండి? సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎవరండి ఆయన? కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అన్నపూర్ణ స్టూడియో ఎవరిదండి? అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారు కావచ్చు. ఎవరండి ఆయన? కమ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత రామానాయుడు స్టూడియోలు ఎవరివండి? అప్పుడు ఉన్నటువంటి రామానాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సురేష్ బాబు గారు కావచ్చు, లేదంటే ఆ ఫ్యామిలీలోంచి వచ్చినటువంటి హీరోలు వెంకటేష్ గారు కావచ్చు, రానా గారు కావచ్చు. వీళ్ళంతా ఎవరండి? కమ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే కమ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తులకి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి 1666 ఎకరాలు, అది మాత్రం సినిమా అభివృద్ధి కోసం ఇచ్చినట్టు. రామోజీరావు గారి సంగతి ఇంక చెప్పేదే ఉంది, ఆయన సామాజిక సంబంధించిన వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఇక్కడ వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళందరికీ స్థలాలు కేటాయిస్తే స్టూడియోలు, వాళ్ళు కట్టుకుంది కూడా స్టూడియోలేగా, వీళ్ళు కట్టేది కూడా స్టూడియోనేగా. పైగా వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఇక్కడ 9.5 ఎకరాలు, ఇక్కడ 22 ఎకరాలు, ఇక్కడ 17.5 ఎకరాలు. ఫిల్మ్ సిటీకి సంబంధించి చూసుకుంటే 1600 ఎకరాలు. ఇవన్నీ ఎవరికి కేటాయించినట్టు? దీన్నంతట్లో కూడా ఓన్లీ 1666 ఎకరాల్లో కూడా ఓన్లీ సినిమా ఇండస్ట్రీనే ఉందా? వేరే ఏం లేవా వాళ్ళకి? ఇంకా ఆ 1666 ఎకరాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో తెలీదా? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలీదా? లేదా డైలీ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళొస్తూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వస్తున్న వాళ్ళు కావచ్చు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, లాడ్జింగ్ ఎలా ఉంటుంది, బోర్డింగ్ ఎలా ఉంటుంది, ఆ లోపలికి పోతే ఒక స్క్రిప్ట్ పట్టుకొని లోపలికి పోతే సినిమా అయిపోయిన తర్వాత రీల్ డబ్బా పట్టుకునే కదా బయటకు వచ్చేది. అప్పటి వరకు ఉండటానికి, తినడానికి, వాళ్ళ సదుపాయాలు, వాళ్ళకి కావాల్సినవన్నీ, ఇదంతా బిజినెస్ కాదా? ఈ బిజినెస్ అంతా కూడా ఆ 1660 ఎకరాల్లోనే ఉంది. అంటే అది వాళ్ళు చేస్తేనేమో అభివృద్ధా, 2 ఎకరాలు వీళ్ళకి కేటాయిస్తేనేమో అవినీత. ఇందుకే ఇక్కడ వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు ఈయన కూడా మహీవి రాఘవ అనేటోడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిందా అంటే ఏమో, ఐ డోంట్ నో. కానీ ఇక్కడ కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇది కులపిచ్చి, ఇది అవినీతి, ఇది క్విడ్ ప్రోకో. సో అందుకే ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయిందంటానికి కూడా కారణాలు అవే అనమాట. 2గా చీలిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కమ్మ వర్సెస్ రెడ్డి. సో ఇది చిలికి గాలివానలాగా మారుతుందా? లేదు అంటే ఇచ్చింది 2 ఎకరాలే కదా, అది కూడా అభివృద్ధి కోసమే కదా. ఆయన కట్టుకుంటే సినిమా అక్కడ స్టూడియో కట్టుకుంటే ఆయన ఒక్కడి సినిమాలు మాత్రమే తీసుకుంటాడు. ఎన్ని సినిమాలు ఇస్తారండి? పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. సినిమాలు ఇస్తారంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్థలాలు కేటాయించుకుంటూ పోతే ఒక్కొక్క డైరెక్టర్ 1 సంవత్సరంలో ఎన్ని సినిమాలు ఇస్తారు? ఇలా ఒక స్టూడియో నిర్మిస్తే సంవత్సరానికి కొన్ని 100 సినిమాలు జరుగుతూ ఉంటాయి. చిన్న సినిమా వాళ్ళంతా షార్ట్ ఫిల్మ్లు చేసుకునే వాళ్ళు, సీరియల్ చేసుకునే వాళ్ళు, బోల్డ్ అని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. దానికి కేటాయిస్తుంది కేవలం 2 ఎకరాలు. దీనికే ఇంత పెద్ద రాద్ధాంతమా? సో ఈ కారణంగానే, ఇలా చేస్తున్నటువంటి కారణంగానే సినిమా ఇండస్ట్రీ కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ 2గా చీలిపోయింది అనేటువంటి టైటిల్, దాని మీద కథనం మైరా మీడియా ఇస్తుంది. చూస్తూనే ఉండండి మైరా మీడియా.